వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టెరైన్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ప్రమాద ఘటనపై జ్యుడిషియల్ విచారణ కమిటీని నియమించాలని డిమాండ్. ప్రాణాలకు వెలకట్టి తూతూ మంత్ర పరామర్శించడం సీఎంకి తగదు. విలేకరుల సమావేశంలో సైకిల్ నేతల ఎద్దేవా. గ్యాస్ లీకేజీ ఘటనపై అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ నేతల రౌండ్ టేబుల్ సమావేశం. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్. ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం, అలాగే వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ నాయకులు. నేడు జగదాంబదారి సిఐటియు ప్రధాన కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విషాద ఘటనకు కారణాలను, నిర్లక్ష్య వైఖరిని, యాజమాన్య తీరులపై వారు చర్చించుకున్నారు. విషవాయువు గ్రామాలను చుట్టుముట్టేంత వరకు ఎటువంటి హెచ్చరికలు చేయకుండా నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచిన కంపెనీ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టాలంటూ డిమాండ్ చేశారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి బాధితులకు, మృతుల కుటుంబాలకు ప్రకటించిన నష్టపరిహారాన్ని అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మరి అటు యాజమాన్యం, ఇటు గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలని ఐఎన్టీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా నిన్న జరిగిన ప్రమాదంలో మరి జిల్లా యంత్రాంగం మాత్రం మరి పెద్దలు ఏకీపించిన ప్రభుత్వం నిన్న జిల్లా యంత్రాంగం మాత్రం ఇమ్మీడియట్గా కానీ రియాక్ట్ అవ్వకపోతే ఇంకా ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేది. మరి ఆ సమయానికి మరి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఉదయం 5 గంటలు 4:30కి అక్కడ చేరారని చెప్పేసి తెలియజేయడంలో కూడా మరి వాళ్ళు ఆ టైంకి అన్ని ఏర్పాట్లు చేయడం వల్లనే ఎక్కువ ప్రమాదం జరగలేదనేది మేము భావిస్తున్నాం. ఏదైనా భవిష్యత్తులో ఈ రసాయన పరిశ్రమల మీద మరి తీవ్రంగా గవర్నమెంట్ కూడా మరి సరైన చర్యలు తీసుకొని సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. అది కూడా బయటికి తెలియదు. దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, అక్కడ యూనియన్ అనేది లేదు, ఎంప్లాయీస్ అనేవాళ్ళు లేరు, ఓన్లీ ఆఫీసర్లు, కాంట్రాక్ట్ లేబరే ఉన్నారు. అందువల్ల అక్కడ ఉండేటువంటి పద్ధతి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలకి అనుగుణంగా ఉన్నటువంటి పద్ధతులు అక్కడ లేవు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని ఖచ్చితంగా శిక్షించాలా, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేయడం అనేది కాకుండా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చట్టాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి లోపాలని, సెల్ఫ్ సర్టిఫికేట్ అనేటువంటి పద్ధతి అనేదాన్ని రద్దు చేయాలి. ఖచ్చితంగా అన్ని ఫ్యాక్టరీస్లో కూడా తనిఖీలు చేయడానికి, విచారించేదానికి, అలాగే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా ఈరోజు లాలూచి పడుతున్నారు, అట్లాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం దీని పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటారనేటువంటిది ఇంకా స్పష్టంగా ఈ కంపెనీ గురించి ఇంకా నిర్ణయం అనేటువంటి చేయలేదు. అందుకని ఈ కంపెనీని ఇక్కడ బదలాయిస్తారా లేకపోతే కొనసాగిస్తారా, ఏమి చేయాలనుకుంటున్నారా అనేటువంటిది ప్రభుత్వం చేయాలి. అలాగే ఈ క్షతగాత్రులుగా ఉన్న వాళ్ళకి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు సైంటిస్టులు పత్రికల్లో వచ్చినటువంటి దాని ప్రకారం తర్వాత చెవుడు వచ్చేదానికి అవకాశం ఉంది, జ్ఞాపక శక్తి పోయేదానికి అవకాశం ఉంది, బ్రెయిన్ మీద పనిచేసేటువంటి ఎఫెక్ట్స్ అనే రకాలైనటువంటి ప్రభావాలు కలిగేటువంటి అవకాశాలు అనేది ఉంది. అందుకని అట్లాంటి దానికి వాళ్ళ జీవితం అంతకాలం కూడా వాళ్ళకి అది కొనసాగించి వాళ్ళకి చికిత్స అనేటువంటి చేయాలి. అలాగే ఇట్లాంటి ప్రమాదాలు తరచుగా జరగకుండా ఉండాలనంటే, నివారించాలంటే స్పెషల్ సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది ప్రతి సంవత్సరం ప్రతి కంపెనీలోనూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా, భద్రతకు సంబంధించిన విషయాలు అనేది చేయాలి. ఎల్జీ పాలిమర్స్ అనేటువంటిది భారతదేశంలో విశాఖపట్నంలో 97లోనే రోబోట్స్ను ప్రవేశపెట్టింది. విశాఖపట్నంలో మొట్టమొదటి రోబోట్స్ ప్రవేశపెట్టింది. అంత సాంకేతిక విజ్ఞానం ఉన్నటువంటి కంపెనీ సేఫ్టీ విషయంలో ఎందుకు సాంకేతిక నైపుణ్యం లేదు, సేఫ్టీ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదు, లీక్ అవుతున్నా కూడా గంటలు రోజుల తరబడి అవుతున్నా కూడా ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే వీళ్ళకి భద్రత పట్ల, మనుషుల యొక్క ప్రాణాల పట్ల ఎటువంటి గౌరవం లేదు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో జరిగిన గ్యాస్ లీకేజీ యాదృచ్ఛికంగా జరిగింది కాదని అది పూర్తిగా మానవ తప్పిదమేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను, మృతుల కుటుంబ సభ్యులను ఈ రోజు ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో జరిగిన అత్యంత ఘోరమైన దుర్ఘటనగా పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాదాన్ని పరిగణించాలన్నారు. సుమారు 5 గ్రామాల ప్రజలను కకలవికలం చేసి 12 మంది అమాయక ప్రాణాలను హరించి సుమారు 320 మందిని ఆసుపత్రి పాలు చేసిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామన్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు, చికిత్స పొందుతున్న క్షతగాతులకు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అభినందించారు. అయితే జరిగిన ప్రమాదంపై జ్యుడిషియల్ కమిటీని నియమించి పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న తెల్లవారుజామున ఈ ఎల్జీ పాలిమర్స్ లో జరిగినటువంటి గ్యాస్ లీక్ సంఘటన, అది నేను నిన్ననే మాట్లాడటం జరిగింది. ఇది మానవ తప్పిదం వల్ల జరిగినటువంటిదే కానీ యాక్సిడెంట్ అయితే కాదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలి అనేటువంటి మాట. సంఘటన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు వెంటనే స్పందించి కేంద్ర సంస్థలైనటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఎండిఏ మరి ఈ సంస్థలు అందించినటువంటి సేవలు బాధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితి. అలాగే ఉన్నటువంటి ఈ గ్యాస్ని మరి దాన్ని ఇచ్చేయటం కోసం PTBC4 రసాయనాన్ని కూడా ఇమ్మీడియట్గా మరి స్పెషల్ ఫ్లైట్లో తరలించడం అనేటువంటిది, దాన్ని డైల్యూట్ చేయడానికి, గ్యాస్ డైల్యూట్ చేయడానికి ఈ రసాయనాన్ని పంపించడం అనేటువంటిది కూడా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సంఘటన జరిగిన వెంటనే ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చేత సమాచారం తీసుకొని మరి ఆయన స్పెషల్గా దీని మీద రివ్యూ పెట్టి ప్రధానమంత్రి గారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించినంత వరకు సహాయక చర్యలు ఏమి కావాలన్నా కూడా చేస్తాము అని చెప్పేసి ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పడం మరి మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి సహాయక చర్యల్లో పాల్గొన్నందుకు నేను భారతీయ జనతా పార్టీ మా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడిని, కార్యకర్తని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అలాగే నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కలగజేసేటువంటి మరి ప్యాకేజ్ ఆయన అనౌన్స్ చేయటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మరి మర్చిపోలేనటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. నిజంగా అభినందిస్తా ఉన్నాం. అలాగే మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఇన్సిడెంటు పూర్తిగా మానవ తప్పిదం. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద తగిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ పిల్లలు చూస్తూ ఉంటే రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఈ గ్యాస్ లీక్ అవటం వల్ల పిల్లల భవిష్యత్తే అంధకారంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది కూడా మరి చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి మాట.
విశాఖ వెంకటాపురం దరి ఎల్జీ పాలిమర్స్ లో విష రసాయనం లీక్ అవడంతో పలువురు మృత్యువాత పడి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గ్యాస్ లీకేజీ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రత్యేక రసాయనాలు తీసుకుని ప్రత్యేక బృందం టెక్నీషియన్స్ ముంబై నుంచి పూణే, నాగపూర్ నుండి విశాఖ విమానాశ్రయానికి కార్గో విమానంలో రాత్రి 10:30 గంటల సమయంలో చేరుకున్నారు. ఈ కెమికల్తో త్వరితగతిన గ్యాస్ లీక్ ను అరికట్టవచ్చునని నిపుణులు తెలిపారు. ఒక్క రోజులోనే గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. విపత్తుతో విషాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు ఒక మంచి మనసున్న వ్యక్తిగా అన్ని విధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఎవరూ ఊహించని విధంగా నష్టపరిహారం ప్రకటించారు. విశాఖపట్నంలోని గోపాలపట్నం సమీపంలోనున్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ దుర్ఘటన విషయం తెలిసిందే. వెంటనే ఆయన స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసి మధ్యాహ్నం విశాఖకు చేరుకున్నారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆంధ్ర వైద్య కళాశాలలో అధికారులు, మంత్రులతో సమీక్షను నిర్వహించిన అనంతరం ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. చీటీ జస్ట్ కొంచెం సారీ అన్న కొంచెం వెనక్కి అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఉడా ఏరీనాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో భాగంగా పలు సహాయక చర్యలు, ప్రణాళికలపై చర్చించారు. We just prepared a map, sir, for your understanding, sir. It should be as the affected area.
2 kilometers. So this area is what we are looking at. Larger area which we thought lost that sir. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన కరెక్షన్ చేసి sir once some టీబీసీ యాడ్ చేసి Sir, there is a solution for this, sir. Actually, it is called VOC, sir. Volatile Organic Compound Measurement, sir. It is a handheld device only. Ambient air low. This is hydrocarbon, sir. Styrene is C8H8. Volatile Organic Compound meter, sir. Organic compound meter, sir. It is a handheld device, sir. It gives you the indication of the ambient air in terms of organic compounds, sir. Styrene is an organic compound, sir. C8H8. Yes, sir. STYRENE, sir. Yes, sir. C8H8, sir. That's the formula, sir. So this gives us an indication of the levels of concentration in the ambient air, sir. Of this organic compounds in the air, sir. Because the normal pollution meters, sir, they are not qualified to check this, sir. They normally nitrous oxide, sulfur dioxide is what we measure, sir, other than suspended particulate matter. This specific meter measures ఈ ఫ్యాక్టరీకి రా మెటీరియల్గా ఉపయోగపెట్టుకోవాల్సిన మెటీరియల్ ఎక్కువ రోజులు స్టాక్ ఉండడం వల్ల పాలిమరైజేషన్ జరిగి దానివల్ల జరిగిన దుర్ఘటన కారణంగా ఆ గ్యాస్ తెల్లవారుజామున పూట లీక్ కావడం, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆ గ్యాస్ లీక్ కావడం వల్ల ఎఫెక్ట్ కావడం అన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే జరగడం బాధాకరమైన అంశం. కానీ ఎల్జీ పాలిమర్స్ అని ఎల్జీ కంపెనీ ఇస్ ఎ వెరీ రెప్యూటెడ్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. అటువంటి మల్టీనేషనల్ కంపెనీ, రెప్యూటెడ్ కంపెనీలో ఇటువంటి ఘటన జరగడం ఇంకా బాధాకరం. ఈ జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నాం. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, సెక్రటరీ ఇండస్ట్రీస్, సెక్రటరీ పీసీబీ, కలెక్టర్ గారు అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీరందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉండి లోతుగా అధ్యయనం చేసి ఏం జరిగింది, ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చెయ్యాలి అన్న అంశం మీద వీళ్ళు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు కూడా ఆ కంపెనీకి సంబంధించి ఏం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇన్సిడెంట్ తెల్లవారుజామున పూట జరిగినప్పుడు, కానీ గ్యాస్ లీక్ అయినప్పుడు
అలారం మోగాలి కదా, అది ఎందుకు అలారం మోగలేదు అన్నది కరెక్ట్ కాదు కదా అన్నది నా మనసుకు కూడా కలపవేస్తా ఉన్న విషయం. బట్ అదైనా కూడా ఒక లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే ఏదైనా కూడా ఎందుకు జరిగింది, జరగకుండా ఉండడానికి ఇంకా ఏం చేయాలి అన్న దాని మీద, ఏం యాక్షన్ తీసుకోవాలి అన్న దాని మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం. కానీ తెల్లవారుజామునే ఇది జరిగినప్పటికీ అధికారులను ఇక్కడికి మరీ ముఖ్యంగా అభినందించాలి. జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 5 గంటలకే అంబులెన్స్లన్నీ కూడా అందుబాటులోకి రావడం, కలెక్టర్ కూడా 5:30కే లొకేషన్లోకి చేరడం, అందరూ కూడా పోలీసులు అయితే దాదాపుగా 4:40కే పోలీస్ కమిషనర్ కూడా డీసీపీ కూడా వచ్చి రావడం, అన్ని రకాలుగా అధికారులను నిజంగా అభినందించాల్సిన అంశం ఇది. వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చాలా బాగా స్పందించారు. అంబులెన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నవి, అన్నీ కూడా అందుబాటులో ఉన్న అంబులెన్స్ అన్నీ కూడా తరలించి దాదాపుగా 348 మందిని దాదాపుగా అన్ని హాస్పిటల్స్లో చేర్పించడం, అన్ని హాస్పిటల్స్లో చేర్పించిన తర్వాత అందులో చాలామంది వచ్చినప్పుడు అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాగా ఎటువంటి గాలికి కూడా పీల్చుకోవాల్సిన అవసరం లేని పరిస్థితిలో, వెంటిలేటర్ కూడా అవసరం లేకుండా బాగా రికవర్ కూడా అయ్యారు. మనకి హాస్పిటల్స్ని కూడా కితాబు ఇవ్వాలి. అయినా జరిగిన దుర్ఘటనలో 9 మంది చనిపోవడం జరిగింది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 9 మంది కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. జరిగిన ఘటనలో నేను మనుషుల్ని వెనక్కి తీసుకోలేకపోయినా కూడా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. దీనికి సంబంధించి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కంపెనీ వాళ్ళతో ఏ మేరకు రాబడతామో అది గవర్నమెంట్గా మేము కింద నిండా పడతాం. కంపెనీ ఇచ్చిన ఏ మేరకు ఇచ్చినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ముందుండి ఆదుకుంటుంది. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ₹1 కోటి కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం. కంపెనీ వాళ్ళతో ఏ మేరకు వస్తుందో వస్తుంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ మేరకు వస్తే వస్తుంది, మిగిలింది ప్రభుత్వం యాడ్ చేస్తుంది. కంపెనీతో ఏం మాట్లాడుకోవాలని ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. కానీ చనిపోయిన ప్రతి కుటుంబానికి ₹1 కోటి డిక్లేర్ అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. అదొకటే కాకుండా హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రైమరీ కేర్ అంటే భయపడి ఇంకొకటి వచ్చి చిన్న సమస్యలతో వచ్చి ప్రైమరీ కేర్ వైద్యంతో వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా, ప్రైమరీ కేర్ చేయించుకున్న వాళ్ళందరికీ ₹25,000 ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటలైజ్ అయి ఎవరైతే 2-3 రోజుల పాటు కనీసం హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ₹1,00,000 వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళే కాకుండా వెంటిలేటర్ సహాయంతో వైద్యం చేయించుకునే పరిస్థితిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ₹10 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏ ఒక్కరికి కూడా వైద్యం ఖర్చు రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా వైద్యం చేయించిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈ కాంపెన్సేషన్ అమౌంట్లు ఇచ్చి
వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇళ్ళకు పోయేట్టుగా చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తా ఉన్నాం. అది కాక దాదాపుగా ఇప్పుడే వినయ్తోనూ కలెక్టర్ గారితోనూ అందరితోనూ ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలతోనూ కూడా మాట్లాడడం తర్వాత అందరం కూడా ఎన్ని ఊర్లు ఎఫెక్ట్ అయ్యాయి ఈ గాలి వల్ల, పోనీలే ఈ గాలి వల్ల మనుషులకు డైరెక్ట్గా ఎఫెక్ట్ ఏం కాకపోయినా కూడా దాని స్ట్రెస్ దాదాపుగా కొన్ని రోజుల పాటు ఈ స్ట్రెస్ వాళ్ళ మీద సైకలాజికల్గా వాళ్లకు దీని ఎఫెక్ట్స్ కొద్ది గొప్ప స్ట్రెస్ రూపంలోనూ ఇంకొక రూపంలోనూ ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి గ్రామాలు ఏమున్నాయి ఎన్నున్నాయి అని చెప్పి అడగడం జరిగితే ఆ గ్రామాలు అందరూ కూడా చెప్పడం వెంకటాపురం 1 అని, వెంకటాపురం 2 అని, ఎస్సీబీసీ కాలనీ అని, నందమూరి నగర్ అని, పద్మనాభపురం అని అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వీళ్లకు స్ట్రెస్కు లోనై ఎటువంటి భయాందోళనకు కూడా చెందవలసిన అవసరం లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నీరుగా ఉంటుందని, ఈ గ్రామాలలో బహుశా ఎంతమంది ఉంటారు అని అంటే దాదాపుగా 15,000 మంది ఈ గ్రామాలలో నివాసం ఉంటా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ 15,000 మందికి కూడా ప్రతి మనిషికి 10,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం కూడా చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ప్రాణభయంతో నగరవాసులు శివారు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో మళ్లీ గ్యాస్ లీకేజీ అవుతోందని వెంటనే 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్లాలంటూ పోలీసులు సూచించారన్న ప్రచారం నిన్న సాయంత్రం నుండి ఆర్ఆర్ వెంకటాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో చక్కర్లు కొట్టింది. ఆ ప్రచారంలో వాస్తవ అవాస్తవాలతో పని లేకుండా ప్రజలు కుటుంబ సపరివార సమేతంగా రోడ్లెక్కి ఎవరి దారిన వారు చూసుకుంటూ పరుగులు తీశారు. దీంతో అర్ధరాత్రి వరకు రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. కంపెనీలో 2వ వాల్ మళ్లీ లీకేజీ అవుతోందని, ఆర్ఆర్వీపురం ఘటన మళ్లీ పునరావృతం కాబోతోందన్న ప్రచారంలో వాస్తవం లేదంటూ, పోలీసులు అలా చెప్పలేదంటూ కొందరు యువత ప్రజలను ఎంత సముదాయించినా ఫలితం శూన్యమైంది. ప్రాణాలను అరచేత్తో పట్టుకుని ఆయువు తీసే వాయువుకు దూరంగా పరిగెత్తాలన్న సంకల్పం తప్ప మరే ఆలోచన వారిలో కనబడలేదు. ఎటువంటి ప్రమాదం లేదమ్మా, దయచేసి ఎవరింటికి వెళ్ళిపోండమ్మా.
సిచ్యువేషన్ అంతా కంట్రోల్ ఉంది. దయచేసి ఎవరింటికి వెళ్ళిపోతున్నామ్మా. ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. నేడు నగర టీడీపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రమాదం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందనను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన సంఘటనపై చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ముఖ్యమంత్రి పరామర్శ తూతూ మంత్రంగా సాగిందని దుయ్యబట్టారు. రాజేంద్ర ప్రసాద్ వార్డులో ముచ్చటగా ముగ్గురిని పరామర్శించిన సీఎం పక్కనే ఉన్న పిల్లల వార్డులో ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్నారులను పలకరించే తీరిక లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. బాధితుల యోగక్షేమాలు అడగకుండా ప్రాణాలకు విలువ కట్టారని మండిపడ్డారు. కేంద్రం ఎల్జీ కంపెనీపై ఆరా తీస్తుంటే ముఖ్యమంత్రి మంచి కంపెనీ అంటూ సర్టిఫికేట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్లో ఎల్జీ కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఎందుకు కలిశారో చెప్పాలంటూ సంఘటనపై జ్యుడిషియల్ విచారణ కమిటీ జరపాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. అయితే మేము కూడా ఎందుకు అబండెంట్ కాషన్ తో 1 కిలోమీటర్ రేడియస్ లో అందరినీ వెకేట్ చేయించేస్తున్నాం. సమ్ పేపర్స్ అంటే పూర్తిగా మాకు తెలుసు అని కాదు, కానీ వీఆర్ జస్ట్ ట్రైయింగ్ టు బి టూ కేర్ఫుల్ అంతే. So within the radius of 1 kilometer you are trying to 200 meters సరిపోతుంది. 200 meters అయినా నేనే 1 కిలోమీటర్ అని చెప్పాను ఎందుకు వచ్చిందని. సో చాలా మంది లేరంట, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. బట్ జస్ట్ ట్రైయింగ్ టు బి కాషియస్ ఎవరున్నా ఎందుకు అని. నిన్న వచ్చారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు నిన్న పర్యటన తర్వాత మేము అనుకున్నాం ప్రజలకు మంచి భరోసా ఇస్తారు. భవిష్యత్తులో విశాఖ జిల్లాలో ఒక పక్క అనేకమైన పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. దీనిపైన ఒక శాశ్వతమైన పరిష్కారం చూపిస్తారు ముఖ్యమంత్రి గారు. వచ్చి భవిష్యత్తులో యాజమాన్యాలు కానీ ఇలాంటి నిర్లక్ష్య వైఖరి చేసేటువంటి కంపెనీలు కానీ ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. భవిష్యత్తులో ఇలాంటి జరగదని ఆశించాం. రెండు, ఎవరైతే ఈవేళ బాధితులు ఉన్నారో, ఇంకా గాలి పీచో హాస్పిటల్ ఉన్న వాళ్ళో లేదా ఇళ్లలో లేని వాళ్ళో దూరంగా పోయిన వాళ్ళకో భవిష్యత్తులో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయాల్లో. నేనే మాట్లాడలేదు, మేధావులు అందరూ టీవీలో మాట్లాడుతున్నారు, సైంటిస్టులు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. దానిపైన ముఖ్యమంత్రి గారు ఇదిగో ఈ పరిస్థితిలో ఇలా ఉంటుంది, ఈ జాగ్రత్తలు ఉండాలి, నీళ్ళు తాగాలి, లేకపోతే ఆరోగ్యం తీసుకోవాలి, లేకపోతే ఈ వైద్యం చేసుకోవాలి అని ఒక ఎక్స్పర్ట్స్ని పిలిపించుకొని ఇక్కడ ఒక గంటలు డిస్కస్ చేసి మనకు ఒక మెసేజ్ ఇస్తారు. లేదు మీరు దగ్గరికి వెళ్ళకండి, ఒక 3 మాసాలు 3 వారాలు లేకపోతే 3 రోజులు మీరు అక్కడ ఉండాలని ఇలాంటి ఒక సంకేతం ఇస్తారని ఆశించాం. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన పరిస్థితి చూస్తుంటే రాగానే కేజీహెచ్లో ఒకే ఒక్క వార్డులో 3 కలిశారు. మీరంతా సమక్షంలో మిమ్మల్ని రానవలేదు, ఒకే ఒక్క మీద లాంగ్ తీసుకెళ్లారు. కానీ మీరు ఎంక్వైరీ చేసుకోండి. పక్కనే చిల్డ్రన్ థియేటర్ ఉంది, చిల్డ్రన్ వార్డు ఉంది. చిల్డ్రన్ వార్డులో 19 మంది చిల్డ్రన్స్లో 9 సీరియస్గా ఉందని నిన్న మీ టీవీలోనే ఆ వార్డు సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. పక్క వార్డు కూడా పోయే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి. పక్కనే రాజేంద్ర ప్రసాద్ వార్డు, భావనగర్ వార్డు ఉంది కదా, అది పక్క వార్డు ఏదో మొత్తం మీద కనీసం అందులోకి పోయి ఇక్కడ పిల్లలే ఈ సీన్లో ఎక్కువ ప్రమాదం జరిగేది పిల్లలకని చెప్తున్నారు టీవీలో. ఆ పిల్లల వార్డుకి వెళ్ళి అసలు ఏ రకమైన రెమెడీస్ ఉన్నాయి, పిల్లలు ఏ రకంగా భద్రత తీసుకున్నారు, ఆయన ఎవరు చూస్తున్నారు, దానికి ఇంకా మెరుగైన వైద్యం ఏమి చేయాలా అని చూశారా అని నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది మీ బాధ్యత కాదా చెప్పండి, మానవత్వం కాదా? ముఖ్యమంత్రి గారు చూడలేదు. ఓకే, ఒక 3 చూశారు, మీరు ఆ పక్క థియేటర్కో స్టూడియో ఒక రూమ్లోకి వెళ్ళి మీరు రివ్యూ చేశారు. రివ్యూలో కలెక్టర్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు, ఎందుకు జరిగింది, డిజాస్టర్ ఎలా వచ్చిందో అది చెప్పారు. డిజాస్టర్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి అనేకమైన డౌట్లు అప్పటికే మీడియాలో వస్తూ ఉన్నాయి. ఆయన వచ్చే టైంకి చాలా క్లిప్పింగ్స్ ఆయనకు వచ్చే ఉంటాయి, సమాచార శాఖ వారు ప్రతి నిమిషం పెడుతూ ఉంటారు.
మీరు చెప్పినవి కానీ మేము చెప్పినవి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు అడిగినవి కానీ ఒక్కటైనా ముఖ్యమంత్రి గారి కలెక్టర్ కానీ కమిషన్ కానీ అక్కడ అధికారులు కానీ మా ఎమ్మెల్యేస్ చెప్పిన సూచనలు కొన్ని ఉన్నాయి మంచివి. ఘనబాబు గారు వెలపూడి గారు చెప్పారని చూశారు. ఒక్క మనిషిని అడిగారు ముఖ్యమంత్రి గారు. కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ రాసుకున్నాడు. కనీసం ఎప్పుడు ఆ ఇండస్ట్రీ పర్మిషన్ ఎవరిచ్చారు, ఇస్తే ఎందుకు ఇచ్చారు, ఏ రకమైన పర్మిషన్తో ఇచ్చారు, దాన్ని ఎవరు పరిశీలి చేశారు అడిగారా ముఖ్యమంత్రి గారు? అడగలేదు. రెండు, ఎవరు ఎంతమంది ఎక్కడున్నారు, మీరు ఎన్ని షెల్టర్స్ పెట్టారు, వాళ్ళు ఏ రకమైన భద్రత ఇచ్చారు, ఆ లిస్ట్ ఏమిటి అడిగారా ముఖ్యమంత్రి గారు? అడగలేదు. భోజనాలు మంచి భోజనం పెట్టండి అన్నారు. కానీ పెట్టడం కాదు, ఆ మధ్యాహ్నం భోజనం ఎవరు పెట్టారు, ఎవరొకరు భోజనం చేశారు, ఎంత బాధతో ఉన్నారు అడిగారా? అడగలేదు ముఖ్యమంత్రి గారు. అంటే ప్రాణం విలువ ఎంతో మనిషి విలువ నా దృష్టిలో అయితే 100 కోట్లు 1000 కోట్లు కాదు, మనిషి విలువ. ఒక మనిషి దొరకాలంటే ప్రపంచం అంతా తిరిగినా ఆ మనిషిని తేలాం. అలాంటి విపత్కర పరిస్థితి జరిగి విశాఖపట్నం ఆందోళన చెందుతూ ఉంటే పైగా ఆ కంపెనీ మేనేజ్మెంట్ చూశారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రివ్యూ తీసుకొని ఒక సివియర్ వార్నింగ్ ఇచ్చారు. మోడీ గారు చర్య తీసుకోండి, కఠినమైన చర్య తీసుకోమని ప్రధానమంత్రి చెప్తే ఒక కమిటీ వేశారు. రసాయన సెక్రటరీ కలిపి ఒక కమిటీ వేస్తే ఈ ముఖ్యమంత్రి గారు అంటారు మంచి కంపెనీ కొరియా కంపెనీ, ఎల్జీ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ. అదే ఎంక్వైరీ ఎందుకు? మీరే ఇచ్చే సర్టిఫికేటు. నేను కంపెనీ మంచిదా చెడ్డదా అని కాదు, తప్పు ఎవరు చేశారు. ఒక మంచి వ్యక్తి అని చెప్పి మర్డర్ చేసి ఒప్పుకుంటుందా చట్టం? చెప్పండి. చాలా మంచివాడే ఈ మర్డర్ చేస్తే ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తారా ముఖ్యమంత్రి గారు? ఎందుకు పోవాల్సి వచ్చింది ఆ కంపెనీని? ఎల్జీ కంపెనీ అని పొరపాట్లు ఏమిటి అడిగావా? అడగలేదు. ఏమిటి నీకు ఆ కంపెనీకి ఉన్న రుసుకులు ఏమిటి? అలాగే పెద్ద పెద్ద కంపెనీలతో లాలూచీ పడటం, ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ముందు నుండి తిడుతూ వెనక నుండి బొజ్జగించడం జగన్ నైజమని ఎమ్మెల్యే వెలగపూడి టీడీపీ నేత భరత్ మాటల చురకలు పెట్టారు. ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీని అక్కడి నుండి తొలగించి గ్రామస్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారిరువురు కోరారు. మంత్రించే డబ్బులు అనౌన్స్ చేసావు, 1 కోటి రూపాయలు మాది పేద ప్రజల డబ్బులు అనౌన్స్ చేసావు. భవిష్యత్తులో వాళ్ళకి ఏమి ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బే ఉంది, వాళ్ళు తుద్ది రేపు పోద్ది. అంతేకాకుండా మీరు ఒక కమిటీ వేశారు, మళ్ళీ ఎల్జీ పాలిమర్స్ని మీరే పోగొడుతున్నారు. ఇష్యూ హీట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రజలందరూ ఎలా బాగుండాలి, దానికి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనేది చాలా అవసరం. అండ్ ఆయన అన్నట్టు ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, లాక్డౌన్ ఉంది, అందరు ఇంట్లో ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, అందరితో దూరంగా ఉండాలి. కానీ దీనివల్ల 10,000 కుటుంబాలు బయటకు వచ్చాయి అంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు, దీనివల్ల ఇప్పుడు కోవిడ్ కేసులు ఎలా పెరుగుతాయి, దీని గురించి ప్రికాషన్స్ గవర్నమెంట్ ఎలా తీసుకుంది అనేది దాని మీద ఇప్పుడు దాకా ఏమీ స్టేట్మెంట్ రాలేదు. రెండోది ఏంటి అంటే, సపోజ్ ఈ లాక్డౌన్ 45 రోజుల క్రితం గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఆ రోజే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇలాంటి కంపెనీస్ అన్నిటితో మాట్లాడి లాక్డౌన్లో మీరు ఎలా ఆపరేట్ చేయబోతున్నారు, నెక్స్ట్ 1 month 2 months కోసం ఏ ఇష్యూస్ లేకుండా ఎలా చేయాలని పీసీబీ నుంచి ఒక కమ్యూనికేషన్ వాళ్ళకి వెళ్ళాలి. కంపెనీ కూడా ఇది మా ప్లాను, మాకు ఈ కావాలి, సపోజ్ ఇందాక అన్నారు పీటీపీసీ అనే కెమికల్ మా దగ్గర లేదు, తెప్పించే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే లాక్డౌన్లో ఉన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ షట్ డౌన్ అవుతుంది, ఆ కెమికల్ ఇక్కడికి ఎలా తీసుకొస్తాం అనేది ఒకటి ఉండాలి. సో ఇవన్నిటి మీద ఇవాళ నిజం ఏంటో మనకు పూర్తిగా తెలియదు కాబట్టి తప్పకుండా ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టి అసలు ఎలా జరిగింది మొదటి నుంచి, కమ్యూనికేషన్ ఎవరి దగ్గర లోపాలు ఉన్నాయి, కంపెనీ లోపాలు ఏంటి, ఒకవేళ గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్ లోపాలు ఏంటి, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది అనేది తప్పకుండా కనుక్కోవాలి. నెక్స్ట్ భవిష్యత్తులో జరగకుండా ఉండి చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మంది జనాభా ఉంది కాబట్టి ఈ ప్లాంట్ అతి త్వరలో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి ప్లాన్ ఏంటి, దీని మీద కూడా ఒక స్ట్రాటజీ గవర్నమెంట్ నుంచి రావాలి. బండార్ గారు అన్నట్టు మనం దీన్ని జస్ట్ డబ్బులతోనో లేకపోతే ఉద్యోగాలు ఇస్తామనే దాంతో మనం క్లోజ్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు జరిగింది ఒక ఎత్తు అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, దిస్ ఇస్ ఆల్ వన్ సైడ్. నెక్స్ట్ సైడ్ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల కోవిడ్ మీద ఇంపాక్ట్ ఏంటి. ఇప్పుడు గీతం హాస్పిటల్లో 2 రోజుల క్రితం దాకా ఇప్పుడు దాకా 37 కేసులు వచ్చినాయి, దాంట్లో ఒక 25 మంది రికవర్ అయ్యి ఇంటికి పంపించేశాము. కానీ నిన్న ఒక రోజే 15 కేసులు వచ్చినాయి. ఇంకా రేపటి నుంచి ఇంకెంత నంబర్లు వస్తాయి, రేపటి నుంచి 100, 200, 300 వస్తే మా హాస్పిటల్ కెపాసిటీ 700, ఇంకా విశాఖపట్నంలో ఉన్న హాస్పిటల్స్ కూడా అన్నీ నిండిపోతాయి. అది ఇంకా బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్
ఈ 1 monthలో లాక్డౌన్ ఎండ్ అవుతుంది అనుకుంటే ఇది ఇంకో 6 నెలలు ఇలా స్ట్రెచ్ అవుతుంది మనం దీన్ని కానీ జాగ్రత్తగా వాష్ చేయకపోతే. గవర్నమెంట్కి కూడా కష్టమే ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ పెరగాలి, అందరి సహాయాలు తీసుకోవాలి, అందరి ఐడియాస్ తీసుకోవాలి. ఐడియాస్ తీసుకునే ఒక వాతావరణం కనపడట్లేదు. ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 కేసుల వివరాలను చూద్దాం. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 54 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1887 పాజిటివ్ కేసులకు గాను 842 మంది డిశ్చార్జ్ కాగా 41 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1004గా ఉంది. ఇకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నంలో మొత్తం 57 కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో 11 కేసులు నమోదయ్యాయి. కాగా 33 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇకపోతే విజయనగరంలో చూస్తే గడిచిన 24 గంటల్లో 1 కేసు నమోదు కాగా మొత్తం కేసులు 4గా ఉన్నాయి. యాక్టివ్గా ఉన్నవి 4. ఇకపోతే శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే గడిచిన 24 గంటల్లో ఎటువంటి కేసులు నమోదు కాలేదు. కాగా మొత్తం కేసులు 5గా ఉన్నాయి. యాక్టివ్గా ఉన్నవి కూడా 5గానే ఉన్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండటం నియంత్రణ సాధ్యమని పద్మనాభ మండల వైసీపీ అధ్యక్షుడు కె అన్నారు. పద్మనాభ మండలం కృష్ణాపురం గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మండలంలోని అన్ని పంచాయతీ గ్రామాల్లోని త్వరితగతిన శానిటైజ్ చేసే కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పారు. అధికారుల సూచన మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అలాగే భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ గిరిబాబు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అంతా కూడా ఈ సోడియం హైపోక్లోరైడ్తో గ్రామాలు వీధిలో శుద్ధి చేయడం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ కృష్ణాపురం గ్రామంలో ఈ కార్యక్రమం మన పార్టీ అధ్యక్షుడు రాంబాబు గారు, మేము అందరం కూడా మన నాయకులందరూ కూడా ప్రారంభించడం జరిగింది. మీ అందరం కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజా శ్రేయస్సే ఒక దీనిగా పెట్టుకొని మండలం అంతా ప్రతి 22 పంచాయతీల్లో కూడా గడప గడపకి ఈ ద్రావణంతో శుద్ధి చేసి ఈ తాలూకా వైరస్ దరి చేరకుండా ఉండడానికి జాగ్రత్తలో భాగంగా ఇది ఒక కార్యక్రమం కింద చేస్తున్నాం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 6వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి హరిబాబు ఆధ్వర్యంలో 700 కుటుంబాలకు 2వ విడత 6 రకాల కూరగాయలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రాజాన వీర సూర్యచంద్ర పాల్గొని మాట్లాడుతూ ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా పేద మధ్యతరగతి ప్రజలందరూ పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారిని ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్పందించి నియోజకవర్గంలో మున్సిపాలిటీ 28వ వార్డులో ప్రతిరోజు ప్రజలకు వివిధ రకాల సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ముఖ్యంగా రెడ్ జోన్ విధించడం జరిగింది. ఈ తరుణంలో జనసేన పార్టీ మేమున్నామన్న ఉద్దేశంతో పిట్టామూర్తి గారి సహాయ సహకారంతో ఈరోజు పచ్చడి హరినాథ్ గారి వార్డులో 700 కుటుంబాలకు హరినాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుంటుందని కూడా ఈరోజు ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. స్టెరిన్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ప్రమాద ఘటనపై జ్యుడిషియల్ విచారణ కమిటీని నియమించాలని డిమాండ్. ప్రాణాలకు వెలకట్టి తూతూ మంత్రంగా పరామర్శించడం సీఎంకి తగదు. విలేకరుల సమావేశంలో సైకిల్ నేతల ఎద్దేవా. గ్యాస్ లీకేజీ ఘటనపై అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ నేతల రౌండ్ టేబుల్ సమావేశం. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.
Thank you.